అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. శివపురాణం తరువాయి భాగం చెప్పుకుందామా? మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? శివపురాణం. రుద్రగణాలకు దానవ సేనలకు మధ్య ఎండాకాలం యుద్ధం సాగినా శంఖచూడుడి సేనలు తరగకపోవటం శివుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన విష్ణువును స్మరించి రప్పించి, ఎన్నాళ్లుగా యుద్ధం చేస్తున్నా శంఖచూడుడి సేనలు తరగటం లేదు ఎందుచేత అని అడిగాడు. దానికి విష్ణువు, శంఖచూడుడి భార్య తులసి పాతివ్రత్యం అతని సేనలను కాపాడుతున్నది. నేను తులసి ప్రాతిపత్యం చెడగొడతాను, అప్పుడు నువ్వు శంఖచూడుణ్ణి చంపు అన్నాడు. విష్ణువు శంఖచూడుడి రూపు ధరించి అతని ఇంటికి వెళ్ళి, తులసితో శివుడితో యుద్ధం చేస్తున్నాను, జయాపజయాలు తేలలేదు, నిన్ను చూసి చాలా కాలమయ్యిందని వచ్చాను అన్నాడు. తులసి ఆ మాట నమ్మి సంతోషించి ఆ మాయ శంఖచూడుడికి భార్యగా మసులుకుంది. ఆ విధంగా ఆమె పాతివ్రత్యం నశించింది. వెంటనే శంఖచూడుడి సేనలు విపరీతంగా నష్టం కాసాగాయి. శివుడు శంఖచూడుణ్ణి తన త్రిశూలంతో చంపేశాడు. ఆ రాత్రి విష్ణువు తన పక్కన నిద్రపోయేటప్పుడు తులసి అతని అసలు స్వరూపాన్ని కళ్ళారా చూసింది. ఎందుకంటే మాయారూపాలు నిద్రలో పోతాయి. మాయారూపంతో తనను మోసం చేసిన విష్ణువును శిల అయిపోమ్మని తులసి శపించింది. నువ్వు గండకీ నదివైపోతావు, నేను సాలగ్రామ రూపంలో ఆ నదిలో శాశ్వతంగా ఉంటాను, నీ పేర తులసి చెట్టు పూజింపబడుతుంది అని చెప్పి విష్ణువు ఆమెను గోలోకానికి తీసుకుపోయాడు. పూర్వం సాలంకాయనుడనే మునికి శిలాదుడనే కొడుకుండేవాడు. శిలాదుడికి సంతానం లేకపోగా ఆయన కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను గురించి ఘోర తపస్సు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శిలాదుడి కోరిక విని విచారించి, నీకు సంతాన ప్రాప్తి లేదు, అయినా ఒక కుమారుడు లభిస్తాడు అని చెప్పాడు. శిలాదుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలానికి కొడుకు కలగకపోయేసరికి ఆయన యజ్ఞం చేయ తలపెట్టాడు. యజ్ఞగుండం తవ్వుతూ ఉండగా అందులో ఒక అందమైన బాలుడు దొరికాడు. శిలాదుడు ఆ కుమారుడికి నందుడు అని పేరు పెట్టి పెంచసాగాడు. ఒకసారి మిత్రావరుణులు అనే మునులు శిలాదుడి ఆశ్రమానికి వచ్చి నందుణ్ణి చూసి, ఆ కుమారుడు అల్పాయుషు అని చెప్పి శిలాదుడికి విచారం కలిగించారు. నందుడు తండ్రి విచారానికి కారణం తెలుసుకొని కేదారానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను గురించి తపస్సు చేశాడు. చాలా కాలానికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నందుణ్ణి వరం కోరుకోమన్నారు. దీర్ఘాయుషు కలిగి నేను మీ సేవలు చేస్తూ లోక ప్రసిద్ధుడిగా పూజింపబడేటట్టు అనుగ్రహించండి అని నందుడు వేడుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు అతనికి కోరిన వరం ఇస్తూ అతనికి నందీశ్వరుడు అని పేరు పెట్టి గణాధిపత్యం ఇచ్చారు. శివుడు నందుణ్ణి అభిషేకించటానికి తన జటాజూటం నుంచి గంగను వదిలాడు. ఆ అభిషేక జలం 5 నదులై త్రిస్తోత్ర, జటోదళ, స్వర్ణోదళ, జంబు, వృషధ్వజ అనే పేర్లతో ప్రవహించింది. ఇలా అభిషేకించిన నందీశ్వరుణ్ణి పార్వతీ పరమేశ్వరులు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళారు. తరువాత నందీశ్వరుడు మరుత్తుల కుమార్తె అయిన మకీర్తిని పెళ్ళాడాడు. నందీశ్వరుడి తల్లిదండ్రుల పక్షాల వారంతా శివుడి ఆజ్ఞ ప్రకారం రుద్రగణాలలో చేరిపోయారు. సృష్టికి ఆదికాలంలో త్రిమూర్తులు పుట్టారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, మీరు నన్ను భక్తితో సేవించండి అన్నాడు. ఆ మాట విని
ఈశ్వరుడు రౌద్రాకారం ధరించి హూంకరించేసరికి ఒక భయంకరాకారుడు 3 కళ్ళు కలిగి తెల్లని శరీరంతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి దిక్కులు దద్దరిల్లేటట్టు ఢమరుకం మోగిస్తూ పుట్టుకు వచ్చి, పరమేశ్వర, నన్ను ఎందుకు పుట్టించావు అని అడిగాడు. ఈ బ్రహ్మను శిక్షించు అన్నాడు ఈశ్వరుడు. అప్పుడా రాక్షసాకారం బ్రహ్మకు గల 5 తలలలో నడిమి తలను తన చిటికెన వేలితో ఖండించి విసిరివేసింది. ఆ తల పడిన చోటు బ్రహ్మ కపాలం అని, బ్రహ్మ తలను ఖండించిన చోటు కాశీ అని. బ్రహ్మను శిక్షించేందుకు ఈశ్వరుడు తాను సృష్టించిన రాక్షసాకారానికి కాలభైరవుడని పేరు పెట్టి తన అంగరక్షకుడిగా నియమించాడు. అయితే బ్రహ్మహత్యాపాతకం భయంకర రూపంతో కాలభైరవుడి వెంటపడింది. అది చూసి ఈశ్వరుడు, కాలభైరవా, నువ్వు ఈ బ్రహ్మహత్యను వదిలించుకోవటానికి తీర్థయాత్రలు చేసి కాశీక్షేత్రానికి వెళ్ళు. అక్కడ నీకు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలుగుతుంది అని కాలభైరవుడితో చెప్పాడు. అలాగే కాలభైరవుడు తీర్థయాత్రలు చాలా కాలం చేసి కాశీక్షేత్రానికి చేరి గంగా స్నానం చేసి పవిత్రుడై కాశీలోనే ఉండి కాశీ నగరానికి క్షేత్రపాలకుడై పూజింపబడుతూ వచ్చాడు. పూర్వం వ్యాఘ్రపాదుడనే ముని ఉండేవాడు. ఆయన భార్య విమల. వారిద్దరూ శివభక్తులు. వారు శివుణ్ణి ఆరాధించగా ఈశ్వరానుగ్రహం వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడికి వారు ఉపమన్యువు అని పేరు పెట్టుకున్నారు. విమల పుట్టింటివారు విమలను, ఉపమన్యువును తమ ఇంటికి తీసుకుపోయి కొంతకాలం ఉంచుకొని తరువాత వ్యాఘ్రపాదుడి వద్దకు పంపేశారు. 5 ఏళ్ల వయసు వాడైన ఉపమన్యువు ఒకనాడు తల్లితో, అమ్మా, నాకు పాలు కావాలి అన్నాడు. మనం దరిద్రులం నాయనా, నీ మేనమామలు ధనవంతులు కనుక వాళ్ళు నీకు పాలు పెరుగు పెట్టారు, మనకు లేవు అని విమల కొడుకుతో అంది. ఆమె సత్తుపిండి నీటిలో కలిపి ఇస్తే ఉపమన్యువు తాగక గుక్కపట్టి ఏడవనారంభించాడు. మనం దరిద్రులమని చెప్పినా వినిపించుకోక ఏడుస్తున్నావు, నేను ఏం చేసేదిరా అన్నది తల్లి. మన దరిద్రం తీరే మార్గం ఏమిటి అని ఉపమన్యువు తల్లిని అడిగాడు. విమల తన కొడుకును వ్యాఘ్రపాదుడి వద్దకు తీసుకుపోయి జరిగిందంతా చెప్పింది. వ్యాఘ్రపాదుడు ఉపమన్యువుకు శివ పంచాక్షరి మంత్రం చెప్పి, బాబు, నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి ఈ మంత్రం జపించావంటే పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమై నీకు కోరిన వరం ఇస్తారు అని చెప్పాడు. ఉపమన్యువు కైలాస పర్వతానికి వెళ్ళి శివ పంచాక్షరి జపిస్తూ కూర్చున్నాడు. శివుడు వికార రూపంలో ఉపమన్యువు దగ్గరకు వచ్చి, ఈ అరణ్యంలో ఎందుకు ఒంటరిగా ఉన్నావు? క్రూర జంతువులు బాధిస్తాయి, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను నీ సలహా అడగలేదు, నాకు పార్వతీ పరమేశ్వరుల రక్ష ఉంది అని ఉపమన్యువు కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం పులి అరుస్తూ తన మీదికి వస్తున్నట్లు ధ్వని వినిపించింది. కానీ ఉపమన్యువు కళ్ళు తెరవలేదు. పార్వతీ పరమేశ్వరులు కుర్రవాడి ధైర్య సాహసాలకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నారు. శివుడు పార్థివలింగ రూపంలో రోజూ తన పూజలు పొందేటట్టు, తనకు అష్టైశ్వర్యాలు సిద్ధించేటట్టు ఉపమన్యువు కోరాడు. పార్వతీ పరమేశ్వరులు అతను కోరిన వరాలు ఇచ్చారు. ఉపమన్యువు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా ఉన్నాడు. ఆది కాలంలోనే దేవతలు దానవులు యుద్ధాలు చేసుకున్నప్పుడు దేవతలు అధికంగా చచ్చిపోతూ వచ్చారు. అప్పుడు దేవతలు మేరు పర్వతం మీదకు వెళ్ళి విష్ణువు దర్శనం చేసుకుని యుద్ధంలో తమకు చావు లేకుండా చెయ్యమని భక్తితో వేడుకున్నారు.
మీరు దానవులతో కలిసి పాల సముద్రంలో ఓషధులనన్నింటినీ వేసి మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించి చిలికినట్లయితే పాల సముద్రంలో నుంచి అమృతం పుడుతుంది. అది మీకు చావు లేకుండా చేస్తుంది అని విష్ణువు వారితో చెప్పాడు. దేవతలు వెళ్ళి మందర పర్వతాన్ని పికిలించటానికి ప్రయత్నించారు. కానీ అది కదలను కూడా లేదు. అప్పుడు దేవతలు మళ్ళీ మేరు పర్వతానికి వెళ్ళి విష్ణుమూర్తితో మందర పర్వతాన్ని కదల్చటం తమ వల్ల కాలేదని మొరపెట్టుకున్నారు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.